భరద్వాజ గారు, పుష్ప రిలీజ్ తర్వాత డే వన్ కలెక్షన్స్ పైన అందరి దృష్టి ఉంది. అవును. డే వన్ కలెక్షన్స్ బయటికి అనౌన్స్ చేశారు. ఎన్ని వచ్చినాయి ఏంటి? ఇప్పుడు ఇండియన్స్ నెంబర్ 1 హీరో అల్లు అర్జున్ అంటున్నారు. అవును. ఎట్లా అది ఏంటి? అంటే హిందీ బెల్ట్ క్రైటీరియాలో ఇండియన్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ మూవీ పుష్ప 2, అలాగే బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియా అల్లు అర్జున్ అనే మాటలు నడుస్తున్నాయి. ఎంత కలెక్ట్ చేసిన అసలు డే వన్? అయితే డే వన్ కలెక్షన్స్ 250 నుంచి 284 వరకు. 84 ఏమో ఫిగర్ చెప్తున్నారు. 84 అనేది బలంగా వినిపిస్తోంది, కానీ వాళ్ళు ముందుగా అనౌన్స్ చేసింది 300 క్రాస్ చేయాలి అనేది టార్గెట్. ఈ 300 క్రాస్ అయినట్టుగా అయితే కనిపించడం లేదు. 284 అనే ఫిగర్కి ఖాయం అయితే ఇది ఇప్పటి వరకు ఏ సినిమా సాధించినటువంటి రికార్డే. అయితే ఈ రికార్డు సాధించడం వెనకాల వీళ్ళు చేసినటువంటి కృషి గురించి కూడా బయట చర్చ జరుగుతోంది. అంటే టిక్కెట్ల రేట్లు పెంపు, అలాగే షోస్ పెంపు. ఇప్పుడు మిగిలిన సినిమాలతో కంపారిజన్ వస్తుంది. ట్రిబుల్ ఆర్తో కంపేర్ చేస్తున్నారు, దేవరతో కంపేర్ చేస్తున్నారు, అలాగే బాహుబలితో కంపేర్ చేస్తున్నారు, కల్కితో కంపేర్ చేస్తున్నారు, అలాగే సలారు, అన్ని పాన్ ఇండియా లెవెల్ సినిమాలన్నిటితోనూ కంపారిజన్ వస్తుంది. వాటిలో కలెక్ట్ చేసింది ఫస్ట్ ఇది. అయితే ఈ కలెక్షన్ వెనకాల ఇప్పుడు అభిమానుల్లో కూడా ఓ చర్చ నడుస్తోంది. ఆ చర్చ ఏంటంటే ప్రధానంగా ప్రీమియర్స్ హై రేట్లు. ఇప్పుడు ఫ్యాన్ షోస్ అని చెప్పినప్పటికీ ఆ ఫ్యాన్ షోస్కి వాళ్ళు ఏ రేటుకి అమ్ముకున్నప్పటికీ వీళ్ళు ఒక రేటుకి ఇచ్చారు. దాని మీద జిఎస్టీలు ఇవన్నీ నడిచినాయి, అన్నీ ఆన్ రికార్డే. వాళ్ళు ప్రీమియర్స్ వేసినప్పటికీ వాళ్ళు ఆన్లైన్లోనే అమ్మారు టికెట్లు. కాబట్టి టోటల్ అకౌంట్లో ఉంది, వ్యవహారం అంతా పారదర్శకంగానే ఉంది. ప్రీమియర్స్ ఎక్కువ వేసి, అలాగే మీరు ఎక్కువ రేట్లు పెట్టి 1000 రూపాయలు 1200 అనే రేట్లు పెట్టి అమ్మటం వలన ఈ వసూళ్లు సాధ్యమైంది. ఈ బ్రేక్ అంటే ఈ లెవెల్ ఒక మ్యాసివ్ అమౌంట్ మీరు చెప్పగలుగుతున్నారు అనేది మిగిలిన హీరోల అభిమానులు మాట్లాడుతున్నటువంటి మాట. అది ఎక్కువ డిస్కషన్ అయితే అవుతుంది సోషల్ మీడియాలో. అవును, దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నటువంటి మ్యాజిక్ ఫిగర్ 284 అనేది కూడా మ్యాజిక్ ఫిగరే. ఆ 284 రీచ్ అవటానికి వీళ్ళు చేసినటువంటి కసరత్తు, అలాగే సినిమా మీద వీళ్ళు క్రియేట్ చేసిన హైప్, ఆ హైప్ క్రియేట్ చేయడానికి వాళ్ళు వెచ్చించిన డబ్బు, ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతున్నాయి. ఇప్పుడు హీరో సంబంధించి ఓపెనింగ్స్, బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకున్న క్రియేట్ చేసినట్టు హీరోకి మార్కెట్ బజ్ ఎన్ని ఇటు చుట్టూ మాట్లాడుతుంటారు కదా, నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఓపెనింగ్స్ విషయంలో మ్యాసివ్ ఓపెనింగ్స్ వచ్చినాయి అంటారా? ఫస్ట్ డే వన్ ప్రతి చోట ఈవెన్ ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకై తీసుకుని కూడా రికార్డులు రాసేస్తున్నారు. థియేటర్ వారి రికార్డు. ఇదిగో ఇది 1,84,00,000 చేసింది వెరీ ఫస్ట్ డే, ఇది 1,70,00,000 చేసింది, ఈ సినిమా 2 కోట్లని మించి దాటింది అనే లెక్కలు కూడా ఇప్పుడు చర్చల్లోకి వచ్చేసినాయి. అదేలేండి, థియేటర్ వైజ్ కూడా క్యాలిక్యులేట్ చేసేసి ఇది క్రాస్ అయింది. ఎప్పుడైతే థియేటర్ వైజ్గా కూడా లెక్కలు వచ్చినాయో అప్పుడు ఈ ధరల పెంపుదల ఇవన్నీ కూడా చర్చకు వచ్చేస్తున్నాయి. ఓకే, మా సినిమా నడిచినటువంటి రేట్లు ఏమిటి, ఆ సినిమాకి పడ్డ షోస్ ఎన్ని, డే వన్ కలెక్షన్గా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ఈ ఫిగర్ వెనకాల ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఈ సినిమాకి ఒక హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు పాట్నా ఈవెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక విపరీతమైన హైప్ క్రియేట్ అయిపోయింది సినిమాకి. పుష్ప 2కి ఒక మ్యాసివ్ ఫీవర్ క్రియేట్ చేశారు. ఈ మ్యాసివ్ ఫీవర్ క్రియేట్ చేయటము, దాన్ని రన్ చేయటం కోసమే ఆ సంజయ్ థియేటర్ దగ్గరికి ఈ అభిమానులు ఆయన చేరి అల్లు అర్జున్ అక్కడికి ఆ ప్రోగ్రాం వెనకాల కూడా ఈ ఫీవర్ని కంటిన్యూ చేయాలి అనేటువంటి ప్రోగ్రాం ఉంది. ఆ ఆలోచన, ఆ పునాది ఉంది. ఇంత కష్టపడి ఇంత మ్యాసివ్ రేంజ్లో మీరు డిజైన్ చేసి ఇంత కసరత్తు చేస్తే వచ్చిన ఫిగర్ ఇది. కానీ ఆ పబ్లిసిటీ మీద కూడా వేరే ఫ్యాన్స్ డిస్కషన్ చేశారు కదా. అవును, ఆ వేరే హీరోల్ని అంటాం, మీరు కూడా ఇలా ప్లాన్ చేయొచ్చు కదా ఇది అని చెప్పేసి. అంటే ఇవన్నీ తెలిసే చేశారు, కాన్షియస్గానే జరిగింది. స్క్రిప్ట్ స్టేజ్లోనే వాళ్ళకి తెలుసు ఇవి కాంట్రవర్సీ అవుతాయని. అయితే
ఇది కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడం ద్వారా ఒక బజ్ క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో డైరెక్టర్ గారు ఓకే చెప్పుంటాడు. అంటే ఆయన నెక్స్ట్ చేయబోతున్నటువంటి సినిమా ఆ కాంపౌండ్ హీరోతోనే. ఆయన సుకుమార్ నెక్స్ట్ చేయబోతున్న సినిమా ప్రస్తుతానికి ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం రామ్ చరణ్తో చేయాలి సినిమా. కానీ ఈ సినిమాలో ఆ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ డైలాగులు ఉన్నాయనేది గొడవ. అది వేరే డిబేట్. నేను చెప్పేది ఏంటంటే పబ్లిసిటీ అనేది ఇది కూడా అల్లు అర్జున్ చూసి చేసుకోండి అని చెప్పేసి దేవరాకు సంబంధించి ఎన్టీఆర్ అభిమానులు కానీ మాసి దేవరా కూడా ఇలా జరిగితే బాగుండి అని చెప్పి డిస్కస్ చేశారు కదా. అదే అది జరిగింది. అవును, అంటే వెరీ ఇనిషియల్ స్టేజ్లోనే జరిగింది అది. అంటే పాన్ ఇండియా లెవెల్లో దీన్ని ప్రమోట్ చేసిన తీరు చాలామందిని భయపెట్టింది. ఈ సినిమాని ఎలా తీసుకెళ్తున్నారు జనంలోకి అంటే అసలు ఈ సినిమా చూడకపోతే జీవించటం అనవసరం అన్న లెవెల్కి తీసుకెళ్లారు. అది తీసుకెళ్ళటం వలనే థియేటర్ దగ్గర 1000 రూపాయలన్నా ఎవరు పెద్దగా ఇబ్బంది పడలేదు. ఈ రేట్లకు టికెట్లు తెగుతాయా అన్నారు చాలామంది. తెగినాయి. తెగబట్టే కదా ఈ రికార్డు. తెగటం వలన అంటే తెగేలాగా వాళ్ళు జనాల మూడ్ని సెట్ చేశారు. ఈ పబ్లిక్ మూడ్ని సెట్ చేయటం అనేది మన సినిమాలకు ఎందుకు జరగలేదు అనేది ఆ రోజున అభిమానుల గొంతు. అదే అభిమానులు ఈ రోజున దీని మీద కూడా గొడవ పడుతున్నారు. అంటే మీరు చెప్తున్నటువంటి లెక్కల వెనకాల ఉన్నటువంటి అనేక విషయాలు, టిక్కెట్ల రేట్లు పెంపు, షోస్ పెంపు, ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకుని ఆ రోజునున్న ధరలు ఆ రోజున పడినటువంటి షోస్ని పరిగణనలో తీసుకోకుండా మీరు ఏకమొత్తంలో రికార్డుని ఒకేసారి ఎలా అనౌన్స్ చేస్తారు అనేది ఇప్పుడు ఇటు నుంచి వినిపిస్తున్న మాట. అదే. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే బన్నీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు అనేది వాస్తవం. బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మ్యాజిక్ ఫిగర్ ఎమర్జ్ అయింది. ఫర్దర్గా వచ్చేటువంటి సినిమాలన్నీ ఇప్పుడు దాంతో కంపీట్ చేయాల్సినటువంటి పరిస్థితి. టార్గెట్ ఫిక్స్ చేసాడు. మళ్ళీ కొత్త టార్గెట్ ఫిక్స్ చేశాడు. కొత్త టార్గెట్ ఫిక్స్ చేశాడు. ఇప్పుడు 284 దాటి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎవరైతే కొట్టగలుగుతారో మళ్ళీ ఆ హీరో గురించి అప్పుడు మాట్లాడుకుంటుంది ప్రపంచం అంతా. అప్పటి వరకు టాక్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బన్నీ అని చెప్పక తప్పని పరిస్థితి అయితే ఉంది. ఇది సెట్ అయిపోయింది. అంటే సినిమా వాళ్ళ జీవితాలు శుక్రవారం మారుతాయి అనేసి దాసరి గారు అనేవాడు. కాబట్టి ఈ సినిమాకి ఇది సెటప్ అయిపోయింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ గ్లోబల్ స్టార్తో సినిమా రాబోతోంది. గేమ్ చేంజర్, వీళ్ళందరికీ ఒకటి సెట్ చేశాడు ఈయన. ఈ సెట్ చేసిన దాన్ని ఎవరు బ్రేక్ చేస్తారు ముందు, ఎవరు బ్రేక్ చేయగలరు, బ్రేక్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటి, దీని మీద చర్చ మొదలవుతుంది.